2015 దసరా వెళ్లిపోయింది. 2016 ఉగాది కూడా వెళ్లిపోయింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం దగ్గర పడుతోంది. కానీ ఇంతవరకు హైదరాబాద్ మెట్రో పట్టాలెక్కలేదు. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డ లాంచింగ్ తిరిగి ఎప్పుడు నిర్వహించేది అధికారుల్లో స్పష్టత లేదు. జూన్ నాటికి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సర్కారు భావిస్తున్న సేఫ్టీ పరీక్షల కారణంగా అది నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. 72 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణ పనుల్లో ఇప్పటివరకు పూర్తయింది కేవలం 25 కిలోమీటర్లే. నాగోల్, మెట్టుగూడతో పాటు మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గాల్లో పనులు పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల పనులు పూర్తి కావచ్చాయి. గత ఏడాది ఉగాదికే ప్రారంభం అవ్వాల్సిన మెట్రో రైలు పలు కారణాలతో వాయిదా పడింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభమవుతుందని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు రైల్వే శాఖ నుంచి సేఫ్టీ అనుమతులు రాలేదు. అందుకు పలు టెక్నికల్ సమస్యలున్నట్లు తెలుస్తోంది. మంత్రి ప్రకటన ప్రకారం ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో మెట్రో ప్రారంభమవ్వాలి. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అనుకున్న దానికంటే మరో 3 నెలలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారుల అంచనా ప్రకారం దసరా నాటికి మెట్రో పనులు కొలికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మెట్రో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ముఖ్యంగా కోటి, పుత్లిబౌలి, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో నిర్మాణ పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. దానికి తోడు ఇప్పటికే పూర్తయిన మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గంలో సర్వీసులు ప్రారంభించాలంటే రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉన్న కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ విభాగం భద్రతా పరీక్షలు నిర్వహించాలి. కానీ వాటిపై ఎంతవరకు స్పష్టత లేదు. పరీక్షల్లో భాగంగా మెట్రో మార్గం, ట్రాక్, సిగ్నలింగ్, ప్రయాణికుల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, వేగం, రైళ్ల పనితీరుతో పాటు అనేక టెక్నికల్ అంశాలను కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిపుణులు, అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. పరీక్ష ఫలితాలపై అధికారులు సంతృప్తి చెందిన తర్వాతే మెట్రో సర్వీసుల ప్రారంభానికి అనుమతి లభిస్తుంది. ఇప్పటికే మెట్టుగూడ, నాగోల్ మార్గంలో ఈ పరీక్షలన్నీ పూర్తయినా అటు హెచ్ఎంఆర్ అధికారులు కానీ, ఇటు ఎల్ఎండి యాజమాన్యం కానీ వాటిపై స్పష్టత ఇవ్వడం లేదు. గత ఏడాది దసరా నాడు నాగోల్, మెట్టుగూడ ట్రాక్ ను ఈ ఉగాదికి ఎస్ఆర్ నగర్, మియాపూర్ మార్గాల్లో మెట్రో రైల్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పలుసార్లు ప్రభుత్వం ముహూర్తాన్ని ప్రకటించింది. కానీ ఆ సమయానికి 2 మార్గాల్లో పనులు పూర్తి కాకపోవడంతో ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభిస్తామని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ చెప్పింది. అయితే జూన్ నెల వరకు సేఫ్టీ పరీక్షలు నిర్వహించలేమని అధికారులు వెల్లడించడంతో మెట్రో ముహూర్తం మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.